నమస్తే అండి, నా పేరు శివరాజ్ శంకర్. ఇందులో బాబు అనే క్యారెక్టర్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుధాకర్ అన్న ముందే మాట్లాడితే ఇంకా ఎవరు మేము మాట్లాడింది వినరు, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మీడియాలో వర్క్ చేశాను. ఈవెన్ ప్రజెంట్ బై ప్రొఫెషన్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్, సుధాకర్ అండ్ అంజని నా మిత్రులు ఇద్దరు, వాళ్ళిద్దరూ యూట్యూబర్స్గా అండ్ ఫిలిం సైడ్ ఉన్నారు. ఈవెన్ నేను ఫిలిం సైడ్ అండ్ మీడియాలో కూడా ఉన్నాను. మీడియాలో ఉన్నప్పుడు చిన్న వాళ్ళందరూ చాలా కష్టపడి మంచి మంచి సినిమాలు చేశారు. నాకు చాలా అనిపించేది, కానీ ప్రతిదీ ఏదో లవ్ స్టోరీ ఇలాంటివే వచ్చాయి. చాలా బాధ అనిపించేది. ఇంత కష్టపడుతున్నారు, ఒక మంచి కథ. మేము మీడియాలో ఉంటాం కాబట్టి సొసైటీకి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుండనేది ప్రతిసారి అనిపించి ఉండేది. సరిగ్గా అదే టైంలో వీళ్ళు యూట్యూబ్లో ఏదైతే చేశారో సొసైటీకి సంబంధించింది, వాళ్ళ ఎర్నింగ్స్ కోసమో లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ కోసమో కాదు, కేవలం సొసైటీ కోసం ఆలోచించి వాళ్ళు, కాకపోతే ఇప్పుడు వరకు 2 నిమిషాలు ఎవరన్నా మంచి విషయాలు ఏమైనా చెబితే మనం గరికిపాటి కాదు, చాగంటి కాదు, అందరూ తలోంచి ఫోన్లు చూసుకుంటారు, సొల్లులా ఉంటుంది, చెప్పలేం. సో దాన్నే మేము అందరికీ అర్థమయ్యే విధంగా, చాలా ఇష్టంగా వాళ్ళు చూసే విధంగా 2.5 గంటలు చాలా కళాత్మకంగా స్క్రీన్ మీద తెరగించారు అంజనీ దాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా బాగా వచ్చింది, క్లాస్ ఫర్ దట్. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టీమ్ క్రూ అంతా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇందులో ఉన్నటువంటి మెయిన్ యాక్ట్రెస్ భూమిక అండ్ నివీక్ష, వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా టీంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ భేషజాలకో ఈగోకో పోలేదు. ఫస్ట్ సినిమాలో ఎన్ని కష్టాలు ఉంటే మీ అందరికీ తెలుసు, అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా అద్భుతంగా నిలబడ్డారు ప్రతి ఒక్కరు, ఎవరిని కూడా తీసేసలేదు. పేరు పేరుని చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది, జస్ట్ ట్రైలరే కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. సో సినిమా ట్రైలర్ తర్వాత సాంగ్స్ వస్తాయి, సాంగ్స్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్, అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇకపోతే సినిమా గురించి చెప్తే, మీకు ఎక్కడైనా ట్రైలర్ చూస్తున్నప్పుడు కాస్త ఇబ్బందికరంగా కానీ ఏదన్నా లిటిల్ బిట్ అనిపించినప్పుడు దయచేసండి, అలా ఉంది కాబట్టి చూస్తారనేది నా ఉద్దేశం. చాలా నీట్గా పద్ధతిగా ప్రజెంట్ చేస్తే జనాలకు అర్థం కాదు, బట్ మేము ప్రజెంట్ చేసింది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ని, కాంటెంపరీ సిచ్యువేషన్ని చాలా జనాలకు అర్థమయ్యే విధంగా తీసాము. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏదో ఒక కమర్షియల్, నాట్ ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్ అండి, ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి సందేశాత్మక చిత్రం అవుతుంది. అండ్ నేను చెప్పాను ఇందాకల, మీడియాలో ఉన్నప్పుడు మేము చాలా చూస్తాం. మీరు పరువు హత్యలు కావచ్చు, చిన్నపిల్లల్ని కాలువల్లో దొరికిన చిన్నపిల్లలు కానీ ఎప్పుడన్నా న్యూస్లో బాగా వైరల్ అయితే మీరు చూస్తారు. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఎ మీడియా పర్సన్, మేము న్యూస్ చదివేటప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు కానీ ప్రతిరోజు అవి చూసే మేము బయటికి వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా అండి, వారంలో ఖచ్చితంగా ఒక న్యూస్, ఖచ్చితంగా వారంలో 2-3 న్యూస్లు. బేబీలు, డేస్ బేబీసే కాలువల్లో దొరుకుతూ ఉంటారండి. చాలా బాధాకరమైన విషయం. వీళ్ళని అరికెట్టేది ఎవరు? వీళ్ళకి కాస్త, ఇప్పుడు మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, కాస్త జనాలకు అర్థం కావాలి, ఇది అవేర్నెస్ రావాలని. కానీ ఇటువంటి వాళ్ళని అవేర్ చేసేది ఎవరు? తల్లిదండ్రులకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో బయటికి వెళ్తే. సో అటువంటి విషయాలని కొంచెం బలంగా అర్థమయ్యే విధంగా ఏదైతే వాళ్ళందరికీ చేరుతుందో ఆ మీడియా సినిమా అని, సినిమాగా భావించి యూట్యూబ్ స్థాయి నుంచి సినిమా స్థాయికి దాన్ని తీసుకొచ్చి చాలా కళాత్మకంగా తీసాం. ఖచ్చితంగా ఇది చూడవలసిన సినిమానే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచింపజేసే సినిమా, ఆలోచించవలసిన సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిత్రుడు, నా ఇద్దరు మిత్రులు సుధాకర్ అండ్ డైరెక్టర్ అంజనీ గారు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం, చాలా కష్టపడ్డాం. అండ్ సినిమా అపార్ట్ ఫ్రమ్ ద సినిమా స్టోరీ ఇదంతా పక్కన పెడితే, అంజనీ దాస్ అండి నిజంగా రెగ్యులర్గా ఉండే డైరెక్టర్ కాదండి, రెగ్యులర్ స్టోరీస్ చేసే డైరెక్టర్ అయితే అసలు కాదు. ఆయన ఖచ్చితంగా స్టోరీ ఓరియంటెడ్గానే క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ కనపడతారు తప్ప పర్సన్స్ కనపడరు. ఇక్కడ మీరు సుధాకర్ అన్నని చూడరు, సుధాకర్ని చూడరు, ఖచ్చితంగా విక్కు, సుధాకర్ కనపడరు, మీకు విక్కు క్యారెక్టర్ కనపడుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు యూట్యూబ్లో మీరు సుధాకర్ అన్న చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ, సొసైటీలో జరిగే వాటి మీద ఫైట్ చేయడం కానీ ఇటువంటివి చూశారు. కానీ తన యాక్టింగ్ ఖచ్చితంగా చాలా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. చాలా 2.0
సుధాకర్ అని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రులు కూడా ఒక్కసారి నేను వాళ్ళకి వినవ చేసుకుంటున్నాను, ఇది రెగ్యులర్గా వచ్చే సినిమా కాదు, దయచేసి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నచ్చుతుంది, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచింపజేస్తారని ఖచ్చితంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.